అందరికి చాలా మంది ఉప్మా హేటర్స్ ఉంటారు కదా, వాళ్ళంటి వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. ఎంత బాగా వస్తుందో తెలుసా ఈ ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తే. ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానీ బ్యాచిలర్స్ అబ్బాయిలకు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అది కూడా ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టండి, లో ఫ్లేమ్ పెట్టినాక ఫస్ట్ ఆయిల్ వేయండి, తర్వాత గీ వేయండి. కొంచెం వేడెక్కాక ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లో వేయండి. గ్రౌండ్ నట్స్, క్యారెట్, ఆనియన్స్, కరివేపాకు, మిర్చి, మొత్తం పోపు గింజలు అలా అలా వేయించండి ఆ నూనెలోనే. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, నాకు ఉప్మా చేయడం కూడా రాదు, మళ్ళీ చికెన్ చేయడం వచ్చు. ఇది మన స్పెషాలిటీ. ఇంకా నుంచి నేను కూడా A to Z వంటలు నేర్చుకుందామని ఫిక్స్ అయిపోయినా అనమాట. నేను నేర్చుకునే వంటలని మీకు డైలీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మీరు కూడా నాతో పాటు నేర్చేసుకోండి. నేను చెప్పిన ఐటమ్స్ అన్ని వేసేసాక ఇలా మూత పెట్టి ఒక 5 minutes ఉంచండి. ఇప్పుడు మీ కొలత గ్లాస్ తీసుకుని వాటర్ అయితే పోసుకోండి. మేమైతే 2.5 వాటర్ పోస్తున్నాము. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్టింగ్ లో నేను చూపించిన వీడియోలో మా మమ్మీ ఇక్కడ 2 types మిక్స్ చేసింది. ఒకటి ఎర్ర రవ్వ, ఇంకొకటి సేమ్. చాలా మంది ఉప్మాని హేట్ చేస్తారు, చాలా మందికి నచ్చదు. సో అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేస్తే ఈజీగా తింటారు. వాటర్ పోసేసాక మీకు తగిన ఉప్పు అయితే వేసుకోండి. మేమైతే 1 spoon ఉప్పు అయితే వేస్తున్నాం. చెప్పినా కదా 2 types ఆఫ్ మిక్స్డ్ అని చెప్పి. ఒకటేమో సేమియా, ఇంకొకటి ఎర్ర రవ్వ ఉప్మా. ఫైనల్లీ ఈ రవ్వ తీసుకెళ్లి దాంట్లో వేసేయండి. వాటర్ ఉప్పు వేసేసినాక ఇదనమాట ఫైనల్ అవుట్పుట్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఈ రోజు నుంచి సింపుల్ టిప్స్ తోటి ఎలా కుక్ చేసుకోవాలి అని చెప్పి రోజు వీడియో అప్లోడ్ చేస్తాను. మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.